కాలంలో రష్యా, 1924లో లెనిన్ మరణం తర్వాత, స్టాలిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడయ్యాడు. దశాబ్దాలుగా అతను రష్యాపై పూర్తి నియంత్రణ సాధించి, సోవియట్ రష్యాను ఒక బలమైన ఆర్థిక శక్తిగా మార్చాడు. 1928లో, యుఎస్ఎస్ఆర్ పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధిని ప్రారంభించింది. ఈ ప్రణాళికలలో అనుసరించిన ప్రధాన విధానాలు: 1. వేగవంతమైన పారిశ్రామికీకరణ. 2. వ్యవసాయంలో భూముల ఏకీకరణ. వ్యవసాయ రంగంలో స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు: 1. చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలి ఉమ్మడి ప్రాంతాలలో చేరాలి. 2. చిన్న వరి ఉత్పత్తిదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. 3. ఈ ప్రాంతాలు, భూమి, పరికరాలు, యంత్రాలు మరియు జంతువులు అన్నీ గ్రామ ఉమ్మడి ఆస్తి.